హలో ఫ్రెండ్స్, నా పేరు జోషి అభినయ్. మీరు చూస్తున్నారు మార్కెట్ నెస్ట్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటి అంటే గూగుల్ యాడ్స్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. మీరు నా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే అందులో గూగుల్ యాడ్స్కి ఫేస్బుక్ యాడ్స్కి ఉండే డిఫరెన్స్ ఏంటి, ఒక స్టార్టప్ బిల్డ్ చేస్తే ఏ ప్లాట్ఫామ్ని ఉపయోగించి యాడ్స్ రన్ చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్ అయితే తెలియజేశాను. అది మీరు చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ని ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడండి. ఇప్పుడు ఈ వీడియోకి వచ్చి అసలు గూగుల్ యాడ్స్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఈ రెండిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అసలు గూగుల్ యాడ్స్ అంటే ఏంటి? ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూడకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. గూగుల్ యాడ్స్ అంటే గూగుల్ వాళ్ళు తయారు చేసిన ఒక ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్. ఇందులో బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక ప్రోడక్ట్ గురించి కానీ సర్వీస్ గురించి కానీ గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చే సెర్చ్ రిజల్ట్స్లో టాప్లో ఉండే వాటి పక్కన ఏడి అని కనిపిస్తుంటుంది. మీరు గమనించినట్లయితే అవన్నీ కూడా ఈ గూగుల్ యాడ్స్ని ఉపయోగించి తయారు చేసినవే. మీరు కూడా రేపు పొద్దున్న ఒక స్టార్టప్ని బిల్డ్ చేస్తే ఖచ్చితంగా ఈ గూగుల్ యాడ్స్ని ఉపయోగించి మీ యొక్క బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడే ఈ గూగుల్ యాడ్స్ వల్ల మీకుండే లాభాలు నష్టాలు ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఎంతగానో ఉంది. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ముందుగా గూగుల్ యాడ్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి గూగుల్ యాడ్స్లో క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్. మీరు చేయాల్సిందల్లా కీవర్డ్ రీసెర్చ్ చేయడం, బడ్జెట్ సెటప్ చేసుకోవడం, యాడ్ గ్రూప్స్ తయారు చేసుకోవడం, అలాగే యాడ్ కాపీ తయారు చేసుకోవడం. యాడ్ గ్రూప్స్ అంటే ఏంటంటే మీ యొక్క టార్గెట్ ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోవడం. యాడ్ కాపీ అంటే ఏంటంటే మనం సెర్చ్ చేస్తే వచ్చే టైటిల్ అండ్ అలాగే డిస్క్రిప్షన్, ఈ రెండింటిని కూడా కొంచెం అట్రాక్టివ్ రూపంలో తయారు చేసుకోవడం. ఈ 4 తెలిస్తే చాలు, ఆటోమేటిక్గా మీ యొక్క క్యాంపెయిన్ని మీరు ఈజీగా సెటప్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న నిమిషాల్లోనే మీ యొక్క క్యాంపెయిన్ అనేది అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత మీ యొక్క క్యాంపెయిన్ మీకు లైవ్లో కనిపిస్తుంటుంది అనమాట. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే గూగుల్ యాడ్స్లో క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. ఇక సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మీ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో అది వరల్డ్స్ లార్జెస్ట్ సెర్చ్ ఇంజన్ అయినటువంటి గూగుల్లో కనబడుతుంది అనమాట. అంటే మీ బిజినెస్ ఒకటి ఉంది అని చాలా మందికి తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది? మీ యొక్క ప్రోడక్ట్ గురించి కానీ సర్వీస్ గురించి కానీ ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, అంతేగాని ఎవరు పడితే వాళ్ళకి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ గురించి అడ్వర్టైజ్ చేస్తున్నారు. నేను ఏ మొబైల్ గురించో ల్యాప్టాప్ గురించో లేదంటే ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ గురించో నేను సెర్చ్ చేస్తుంటాను. నాకు మీ యాడ్ అనేది కనబడదు అనమాట. ఎందుకంటే నేను సెర్చ్ చేసే ప్రోడక్ట్స్ అనేవి వేరు, మీరు అడ్వర్టైజ్ చేస్తున్నవి వేరు. నేను ఆల్రెడీ నా ముందు వీడియోలో చెప్పినట్లు గూగుల్ యాడ్స్ అనేది డిమాండ్ ఫుల్ఫిల్మెంట్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే నాకుండే డిమాండ్ని మీరు ఫుల్ఫిల్ చేస్తుంటారు. ఎవరైతే ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్ గురించి కానీ లేదంటే ఏదైనా వేరే ఎడ్యుకేషనల్ కోర్సెస్ గురించి కానీ సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి మీ యాడ్ అనేది కనబడుతుంది అనమాట. అంటే దీన్ని బట్టి మీ యొక్క టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈజీగా మీ యొక్క యాడ్ అనేది రీచ్ అవుతుందన్నమాట. ఇక థర్డ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు మీ యొక్క రిజల్ట్స్ని మెజర్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే మీకు చాలా డేటా అనేది మీ చేతిలో ఉంటుంది. అంటే డేటా అంటే ఎలాంటిదంటే ఎవరెవరు మీ యాడ్ చూస్తున్నారు, ఏ స్టేట్లో వాళ్ళు చూస్తున్నారు, మగవాళ్ళు చూస్తున్నారా, ఆడవాళ్ళు చూస్తున్నారా, ఇంకా చాలా డేటా అనేది యాడ్ స్టార్ట్ అయిన వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మీ చేతిలో ఉంటుందన్నమాట. దీన్ని బట్టి మీరు చాలా నేర్చుకోవచ్చు. ఎలాంటిదంటే నెక్స్ట్ క్యాంపెయిన్లో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఈ క్యాంపెయిన్లో చేసిన తప్పులు కానీ ఈ క్యాంపెయిన్లో మీరు ఎంచుకున్న టార్గెట్ ఆడియన్స్ని కానీ మీరు మెజర్ చేసుకునే అవకాశం అయితే మీకు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఇక ఫోర్త్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే బడ్జెట్ అనమాట. మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే
వాటితోటే యాడ్ రన్ చేసుకోవచ్చు. అంతేగాని ఖచ్చితంగా ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అనే లిమిటేషన్ అయితే ఏమి ఉండదన్నమాట. మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే మీరు ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, తక్కువ ఉంటే తక్కువ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎంత ఉంటే అంతే పెట్టవచ్చు అనమాట. ఈ విషయం నాకు చాలా అంటే చాలా నచ్చిన విషయం. ఎందుకంటే కొత్తగా స్టార్టప్ బిల్డ్ చేసిన వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఎక్కువ అమౌంట్ అనేది ఉండకపోవచ్చు. వాళ్ళు చాలా తక్కువ రిసోర్సెస్తోనే యాడ్స్ని రన్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఈజీగా యాడ్స్ని రన్ చేసుకునే అవకాశం అయితే దీని ద్వారా మనకు కలుగుతుంది. ఇక లాస్ట్ అడ్వాంటేజ్, ఫిఫ్త్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మీ యొక్క యాడ్స్ మీద మీకు పూర్తి కంట్రోల్ అనేది ఉంటుందన్నమాట. వన్స్ మీకు యాడ్ అప్రూవ్ అయిన తర్వాత ఆ యాడ్ మీద పూర్తి కంట్రోల్ మీ చేతిలో ఉంటుంది. ఎలా అంటే మీకు ఆ యాడ్ నచ్చినప్పుడు రన్ చేసుకోవచ్చు, నచ్చకపోతే మధ్య మధ్యలో పాజ్ చేసుకోవచ్చు, ఇంకా యాడ్ మీకు వద్దు అనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా పూర్తి యాడ్ మొత్తం కూడా మీ యొక్క కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఇక ఇప్పుడు గూగుల్ యాడ్స్ వల్ల మనకు ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి మీరు మీ యొక్క యాడ్ మీద పడే ప్రతి క్లిక్ కూడా డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బస్ టికెట్స్ కోసం సెర్చ్ చేస్తున్నాను, అంటే చీప్ బస్ టికెట్స్ కోసం సెర్చ్ చేస్తుంటే నాకు ఒక 2 యాడ్స్ కనబడ్డాయి. నేను ఆ యాడ్స్ మీద క్లిక్ చేస్తే చాలు వాళ్ళకి అక్కడ అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. నేను ఆ యొక్క వెబ్సైట్లో టికెట్ పర్చేస్ చేశానా లేదా అన్నది సెకండరీ. నేను ఆ యాడ్ మీద క్లిక్ చేస్తే చాలు వాళ్ళకి అక్కడ అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఈ విధంగానే మీకు కూడా మీరు ఒక యాడ్ రన్ చేస్తే మీ యొక్క వెబ్సైట్ నుండి మీ యొక్క ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ కొన్నారా అన్నది అనవసరం. మీ యొక్క లింక్ మీద వాళ్ళు క్లిక్ చేస్తే చాలు మీకు ఇక్కడ అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇక సెకండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసి సిపిసి. దీన్నే కాస్ట్ పర్ క్లిక్ అని కూడా అంటారు. నేను ముందు చెప్పినట్లు మీకు ఒక క్లిక్ కూడా మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. కానీ ఎంత పే చేయాలి? ఇది పూర్తిగా మీ యొక్క కాంపిటీటర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. ఎలా అంటే మీ యొక్క కాంపిటీటర్ ఆ యొక్క పర్టికులర్ కీవర్డ్ మీద ఎక్కువ డబ్బులు బిడ్డింగ్ చేస్తే మీకు ఇక్కడ క్లిక్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆబ్వియస్గా మీ యొక్క కాంపిటీటర్ మీకన్నా మంచి పేరులో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువ డబ్బులు కీవర్డ్స్ మీద బిడ్డింగ్ చేస్తూ ఉంటారనమాట. మీరు వాళ్ళకి సరిపడేంత డబ్బులు మీరు పెట్టలేకపోవచ్చు. కొన్నిసార్లు వాళ్ళకన్నా తక్కువ పెడతారంటే మీ యొక్క బడ్జెట్లో మీరు కొత్తగా ఉంటున్నారు కాబట్టి మీ దగ్గర అంత బడ్జెట్ ఉండకపోవచ్చు. మీ యొక్క బడ్జెట్కి సరిపడా అమౌంట్ అయితే మీరు పెడుతుంటారనమాట. కానీ ఆ పర్టికులర్ కీవర్డ్కి మీకన్నా వాళ్ళు ఎక్కువ బిడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని గూగుల్ టాప్ పొజిషన్లో పెడుతుంటారనమాట. అప్పుడు ఖచ్చితంగా మీ వెబ్సైట్ కానీ మీ యొక్క యాడ్ మీద పడే క్లిక్స్ అన్నీ కూడా గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటాయి. ఇది నాకు మరొక డిసడ్వాంటేజ్ లాగా అనిపించింది అన్నమాట. ఇక థర్డ్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మీ దగ్గర బడ్జెట్ లేకపోతే, అంటే మీ దగ్గర డబ్బులు లేకపోతే యాడ్స్ అనేవి ఆగిపోతాయి. అంతే కదా, ఇది మన అందరికీ తెలుసు. పిండికి తగ్గ రొట్టె. మీ దగ్గర డబ్బులు ఉన్నంత కాలం గూగుల్ యాడ్స్ అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. వెంటనే మీరు యాడ్ ఇలా స్టార్ట్ చేసిన వెంటనే కూడా మీకు రిజల్ట్ అనేది ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది అనమాట. కానీ ఆ వచ్చిన రిజల్ట్స్ అన్నీ కూడా మీ దగ్గర డబ్బులు ఉన్నంత కాలం మాత్రమే పనిచేస్తాయి అన్నమాట. ఆ నెక్స్ట్ మీ దగ్గర డబ్బులు లేకపోతే ఆ యాడ్స్ అనేవి నెక్స్ట్ సెకండే ఆగిపోతాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఈఓని చూసుకున్నట్లయితే రిజల్ట్ రావడానికి చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు వారాలు పట్టొచ్చు, కొన్నిసార్లు నెలలు కూడా పట్టొచ్చు అన్నమాట. కానీ వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ ఇంపాక్ట్ అనేది లాంగ్ టర్మ్ వరకు పనిచేస్తుంది. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే గూగుల్ యాడ్స్ అనేవి ఒక షార్ట్ టర్మ్ వరకు మాత్రమే పనిచేస్తాయి అన్నమాట. అంటే మీ బడ్జెట్ని బేస్ చేసుకొని మాత్రమే ఆ గూగుల్ యాడ్స్ అనేవి వర్క్ అవుతుంటాయి. అదే ఎస్ఈఓ అనేది రిజల్ట్ రావడానికి టైం పట్టినా సరే వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ ఇంపాక్ట్ అనేది కొన్ని ఇయర్స్ వరకు, అంటే లాంగ్ టర్మ్ వరకు పనిచేస్తుంది అన్నమాట. ఇక ఫోర్త్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అడ్వర్ట్స్కి చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఇక్కడ అడ్వర్ట్స్ అంటే ఎవరు అంటే అడ్వర్ట్స్ అంటే గూగుల్ యాడ్స్లో ఎవరైతే యాడ్స్ రన్ చేస్తున్నారో వాళ్ళు అన్నమాట. వాళ్ళకి చాలా లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. ఎలాంటివి? ఇప్పుడు 30 క్యారెక్టర్స్లోనే ఒక మంచి హెడ్డింగ్ అనేది రాయాలన్నమాట. అంటే ఒక 30 క్యారెక్టర్స్లో, అంటే 30కి మించి ఒక ఫుల్ స్టాప్ కానీ ఒక క్వశ్చన్ మార్క్ కానీ ఏది ఎక్స్ట్రా అయినా సరే గూగుల్ యాడ్స్ ఒప్పుకోదు.
30 క్యారెక్టర్స్లోనే ఒక మంచి అట్రాక్టివ్ టైటిల్, అలాగే 90 క్యారెక్టర్స్లోనే మీ యొక్క బిజినెస్ గురించి చెప్పే డిస్క్రిప్షన్, 90 లెటర్స్తో అంటే 90 క్యారెక్టర్స్తో మీ యొక్క బిజినెస్ గురించి ఒక అట్రాక్టివ్ డిస్క్రిప్షన్ రాయడం అనేది చాలా అంటే చాలా కష్టం. అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇది ఈజీగానే ఉండొచ్చు, కానీ ఎవరైతే స్టార్ట్ చేస్తుంటారో, ఎవరైతే స్టార్టప్ పెట్టి అప్పుడప్పుడే గూగుల్ యాడ్స్లో యాడ్స్ అనేవి రన్ చేయడం మొదలు పెడతారో వాళ్ళకి ఇది ఒక మేజర్ డిసడ్వాంటేజ్ అనే నేను చెప్తాను. ఇక లాస్ట్ డిసడ్వాంటేజ్, 5th డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ గూగుల్ యాడ్స్ని అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి అయితే పర్వాలేదు, కానీ కొత్తగా ఎవరైతే గూగుల్ యాడ్స్ ద్వారా యాడ్స్ రన్ చేద్దాం అనుకుంటున్నారో, అంటే కొత్తగా ఎవరైతే స్టార్టప్ బిల్డ్ చేసి వాళ్ళు యాడ్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ కాన్సెప్ట్ అనేది చాలా అంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఒక పట్టాన్ని అర్థం కాదు, అర్థమైనట్టే ఉంటుంది కానీ చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేస్తుంటారనమాట. ఇది పూర్తిగా అర్థం చేసుకోవడానికి చాలా హార్డ్ వర్క్ అనేది అవసరం. ఇప్పుడు నేను ముందు డిసడ్వాంటేజ్లో చెప్పినట్లు ఒక 30 క్యారెక్టర్స్తోనే టైటిల్ రాయడం, 90 క్యారెక్టర్స్తో డిస్క్రిప్షన్ రాయడం చాలా కష్టమైన పని. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి అయితే పర్వాలేదు. ఈ వీడియోని నేను కేవలం ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసమని నేను చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కోసం కాదు. ఇప్పుడు కొత్తగా ఎవరైతే గూగుల్ యాడ్స్ వాడదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. మీరు చాలా టైంని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే నేను ఫస్ట్ అడ్వాంటేజ్లో చెప్పినట్లు ఈ యొక్క గూగుల్ యాడ్స్ రన్ చేసే ముందు, క్యాంపెయిన్ రన్ చేసే ముందు బడ్జెట్ సెట్ చేసుకోవడం, కీవర్డ్ రీసెర్చ్ చేయడం, టార్గెట్ ఆడియన్స్ని సెట్ చేసుకోవడం, యాడ్ కాపీస్ క్రియేట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అంటే ఇది కొత్తగా వచ్చిన వాళ్ళకి కాస్త డిసడ్వాంటేజ్ అనే నేను చెప్తానమాట. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా మీరు నష్టపోతారు. కాబట్టి మీరు వీలైనంత ఎక్కువ టైంని దీని మీద స్పెండ్ చేస్తే మీకు ఈ కాన్సెప్ట్ అనేది చాలా బాగా అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. గూగుల్ యాడ్స్ వల్ల మనకుండే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఈ వీడియో పూర్తి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ని కమెంట్స్లో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మర్చిపోకండి, మన ఛానల్ పేరు మార్కెట్ నెస్ట్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్.